540 మంది మహిళల వద్ద నుంచి సుమారు 14 కోట్ల రూపాయలను చీటీల రూపంలో పెందుర్తి గాంధీనగర్ ప్రాంతంలో గల ఓ కుటుంబం దోచుకుంది. గ్రేటర్ విశాఖ పెందుర్తి నియోజకవర్గంలో గాంధీనగర్ పరిసర ప్రాంతాల్లో గల మహిళల నుంచి చీటీలు మరియు దసరా, సంక్రాంతి, వరలక్ష్మి స్కీమ్ల రూపంలోనూ అలాగే గోల్డ్ లక్కీ డ్రా అంటూ సుమారు 540 మంది నుండి 14 కోట్ల రూపాయలు వసూలు చేసి చేతులెత్తేశారు. సివిల్ కాంట్రాక్టర్ సిల్లా ప్రసాదరావు, ఆయన కుమార్తె కంచి మాధవి. అయితే మోసం చేసిన సివిల్ కాంట్రాక్టర్ అయినటువంటి సిల్లా ప్రసాదరావు, ఆయన కుమార్తె కంచి మాధవి మరియు కుటుంబ సభ్యుల నుండి బాధితులందరికీ తగు న్యాయం చేయవలసిందిగా విజేఎఫ్ విశాఖ జర్నలిస్ట్ ఫోరం ప్రెస్ క్లబ్ లో బాధిత మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. మేము పెందుర్తి నుంచి వస్తాము. పెందుర్తి నవేవికా స్కూలు గాంధీనగర్ మాది. ఒకే ఏరియాలో ఉంటాం మేము అందరినీ. సిల్లా ప్రసాదరావు అని అలియాస్ ద్వారా అంటారు. అతను వాళ్ళ అమ్మాయి, వాళ్ళ భార్య సిల్లా విజయలక్ష్మి, వాళ్ళ కుమారు సిల్లా శ్రీనివాసరావు, ఆయన అల్లుడు కూతురు కంచి మాధవి, అల్లుడు కంచి వేణుకుమారు, వీళ్ళ 5గురును కొంతకాలంగా మా దగ్గర చీటీలు నిర్వహిస్తున్నారు. వాళ్ళ దగ్గర మేము కడుతున్నాం. మొత్తం అందరినీ 2018 నుంచి ఆవిడ చీటీలు నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత మేము 2021 నుంచి తను 2018 చాలామంది మేము ఆవిడ దగ్గర పప్పుల చీటీలని, వరలక్ష్మి చీటీలని, సంక్రాంతి చీటీలని, డ్రా చీటీలు, అధికంగా లాభాలు వస్తాయని పాటా చీటీలు కూడా నిర్వహించింది. కొంతకాలంగా మొత్తం 540 మంది చేత ఆవిడ అన్ని విధాల చీటీలు నిర్వహించి మాకేమైనా డిసెంబర్ నుంచి మొత్తం ఆపేసింది. ఆపేసి నేను సైట్లో అమ్మేసి ఇస్తాను, మీకు కొద్ది రోజులు నాకు 2 నెలలు టైం ఇవ్వండి అంటే మేము ఎవరికైనా ఒక అవకాశం ఇవ్వాలి కదని 2 నెలలు టైం ఇచ్చాము. 2 నెలల టైంని 8 నెలలు చేసింది. 8 నెలల్లో ఈలోగా మాకు ఐపీ నోటీసులు పంపించింది. ఆవిడ ఐపీ నోటీసులు పంపించింది. గత 19 మందికి ఐపీ నోటీసులు పంపించింది. తర్వాత ఏమని వాళ్ళ పేరున్న ఆస్తులు, మా అమౌంట్తో కొన్ని ఆస్తులన్నీ ఏమని వాళ్ళ చెల్లి పేరుని, వాళ్ళ అమ్మగారి పేరుని, వాళ్ళ తమ్ముడి పేరుని రిజిస్ట్రేషన్ చేసింది. ఇదే సంవత్సరం 2024లోనే జనవరి 12 ఒక రిజిస్ట్రేషన్ చేసింది. ఫిబ్రవరి 28 ఏమని చెల్లికి రిజిస్ట్రేషన్ చేసింది. చేసినందుకే మాకు ఐపీ నోటీసులు పంపించింది. మేము పోలీసులు ఆశ్రమించి ఆవిడేమో 100 రోజులు వెళ్ళిపోతుంటే మేమేమో పోలీసుల సహాయంతో ఆవిడ పట్టుకొని స్టేషన్కి హ్యాండ్ఓవర్ చేయడం జరిగింది. ఆగస్టు 5వ తారీఖున మేము ఆవిడని స్టేషన్కి హ్యాండ్ఓవర్ చేసాము. ఆగస్టు 8న ఆవిడకి రిమాండ్ పడింది. వాళ్ళ నాన్నగారు సిల్లా ప్రసాదరావుకి, కంచి మాధవికి. వాళ్ళు జైల్లో పెట్టగా రిమాండ్కి పట్టగానే ఈలోగా ఆయన మొన్న 13వ తారీఖున అతను బెయిల్ మీద వచ్చాడు. ఏదో ఆరోగ్యం బాగోలేదని రకరకాల ఏవో పెట్టుకొని వచ్చేసాడు. వచ్చేసిన మరుసటి రోజు నుంచి మా మీద ఫోకస్ పెట్టాడు. ఎస్సీ ఎస్టీ వాళ్ళని క్యాస్ట్ అందరం మధ్యతరగతి కుటుంబంలో వాళ్ళందరినీ ఇంటికి పిలిపించి భోజనాలు పెడతాను, నా మీద అన్యాయంగా వీళ్ళందరూ కేసు బనాయించేశారు, మీరు నన్ను ఆదుకోండి, మీరు వీళ్ళు అంత సులువుగా వదలకూడదు అన్నట్టు మా మీద జనాలు ఎస్సీ ఎస్టీ వాళ్ళని మా మీదకి దారంట. వాళ్ళ ఇంటి ముందు నుంచి, మా ఏరియాలో వాళ్ళదే పెద్ద హౌస్, మా వాళ్ళ ఇంటి ముందు నుంచి వస్తుంటే గోండా వాళ్ళకేమైనా ఇటు అటు కాసి మమ్మల్ని బెదిరించి వార్నింగ్లు ఇవ్వడం, మీరు అంత చూస్తారు, మీరు కేసు వెనక్కి తీసుకోకపోతే అన్నట్టు మమ్మల్ని బెదిరిస్తున్నారు. తర్వాత మేము పోలీసులు కూడా ఆశ్రమించడం జరిగింది. అమ్మ మేము యాక్షన్ తీసుకుంటామని సార్ కూడా అన్నారు. వాళ్ళ మీద అరెస్ట్ వారెంట్ వచ్చింది. వాళ్ళు ఇప్పుడు పరారీలో ఉన్నారు. వాళ్ళ ముగ్గురు కూడా పరారీలో ఉన్నారు. ఇతను బెయిల్ వచ్చిన అతను మట్టుకు మొత్తం రంగంలోకి దిగి తారుమారు చేస్తున్నాడు, సాక్షులు కూడా తారుమారు చేస్తున్నాడు. కానీ వాళ్ళ నుంచి మాకు ఈరోజు మేము మీ గురించి మేము రక్షణ మాకు కావాలని మీడియా మిత్రుల ద్వారా కన్నా వాళ్ళ నుండి మాకు రక్షణ కావాలని చాలా పలుకుబడి ఉపయోగిస్తున్నాడు. అతను చాలా పలుకుబడి ఉపయోగించి మమ్మల్ని నానా రకాలుగా మాట్లాడుతున్నాడు. అతను అనట్లేదు, వాళ్ళ తాలూకా డ్రైవర్లు, వాచ్మెన్లు ఉంటారు కదా, వాళ్ళ చేత చుట్టుపక్కల వెళ్ళాలంటేనే భయం వస్తుంది. ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు పెట్టుకున్నాడు. వెళ్ళాలంటేనే భయం వస్తుంది. చాలా దారుణంగా మమ్మల్ని అవమానిస్తున్నాడు సార్. 540 మంది సార్. మొత్తం అందరికి 14 కోట్లు సార్. 14 కోట్లు అంటే ఒక్కొక్కరికి ఎంత రావాలి? ఒక్కొక్కరికి నాకైతే 20 లక్షలు సార్. నాకైతే 30 అంటే నా వెనకాతలో 40 మంది ఉన్నారు, ఈ వెనకాతలో 35 మంది ఉన్నారు. చెప్పండి సరే, ఆయనకి ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారా ఏంటి? ఎవరైనా సపోర్ట్ మేడం మీరు చెప్పండి. మాకు అందరికీ ఏంటంటే మధ్యతరగతి కుటుంబాలు కదా సార్, అధికంగా లాభాలు ఆశ చూపించి చీటీలు
బ్రతకాలి అలా బ్రతకాలి చెప్పండి. అధిక లాభాలు ఆశ చూపించింది సార్. మాకు లాభాలు చూపించి మీకు ఇలాగ ఉంటుంది, మీరు ఇంట్లో మగవాళ్ళు ఏం చేస్తారో మీరే అనేసి మాకు మాయ మాటలు చెప్పి మీరే దాచుకోండి, నేను 20 నెలలకి ముందే మీరు ఎప్పుడు పాడుకుంటే అప్పుడే ఇచ్చేస్తాను అని శ్రావణాలు కూడా అలాగే కట్టించింది. 1 సంవత్సరం అయితే మేము 15,000 కట్టేవారు. 2022, 23లో చాలా ఎక్కువ కట్టించేసుకుంది. చెప్పొద్దు అనేసి మొత్తం సంక్రాంతి సార్, సంక్రాంతి కూడా అది డిసెంబర్ నెల వరకు మమ్మల్ని కట్టించేసుకుంది సార్. మొత్తం ఒక్కొక్కరు 33 లక్షలు అంటే అమౌంట్ అంతా వసూలు చేసి కట్టేవారు. 12 నెలలు కట్టాం సార్. 12 నెలలు కట్టగానే డిసెంబర్ మాకు ఒక 1 వీక్ లో ఇస్తామనగానే మాకు అందరికి ఒకళ్ళు తెలియకుండా పిలిచి మీకు ఇచ్చేస్తాను, ఒక 2 నెలలు నాకు టైం ఇవ్వండి, సైట్లు అమ్మకానికి పెట్టాను, ఇల్లు కూడా అమ్మకానికి పెట్టాను, మీరు మాకు టైం ఇవ్వండి అని అంటే నేను అలాగా సర్లే ఎవరికైనా ఒక అవకాశం ఇవ్వాలి కదా నేను ఉండిపోయాను సార్. అలాగే ఈవిని పిలిపించి అలాగే డిసెంబర్ నెలలో మాకు పూర్తి పేమెంట్ చేయవలసిన డేట్కే మాకు అలా చెప్పింది సార్. మీరు బయట ఎక్కడైనా చెప్పినా, మీరు ఎవరికైనా మా అమ్మ నాన్నని అడిగినా, ఎవరిని అడిగినా మిమ్మల్ని అరెస్ట్ చేయిస్తాను, నాకు పోలీసులు మాకు ఏమి కాదు, మాకు ఇలాగంటే మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు, మిమ్మల్ని బయటకు రానివ్వరు, అలా బెదిరించండి. 8 నెలలు ఆపేసిందండి. ఆపేసి అలాగే మా ఇంట్లో మా పిల్లల దగ్గర మా ఆయన దగ్గర మేము చీవాట్లు కలిసి బాధలు పడుతున్నామండి. నారాయణ గారు చీటీలు వేసేటప్పుడు ఇంట్లో చెప్పొద్దు అన్నారు కదా, అప్పుడు మీకు అనుమానం రాలేదా? మీరు డబ్బులు ఎత్తేసింది కదండి, ఎత్తేస్తుంది కదా, సీటీలు ఆపేసింది కదా, ఎవరికి ఇవ్వకుంటాను. అప్పుడు చెప్పిందండి, ఎవరికి చెప్పినా మీకు మీరు బయట ఎవరికి చెప్పినా మీరు రూపాయి ఇవ్వను, అది కాక మిమ్మల్ని అరెస్ట్ చేయిస్తాను, ఇంకా అలా చెప్పి బెదిరించుకొచ్చింది. ముందు మట్టుకి మీ చుట్టాలు ఎవరైనా తీసిరండి, ఏంచండి అందరినీ తీసిరండి, మీ ఆడవాళ్ళు ఎలా బ్రతకాలి అలా బ్రతకాలి ఎన్నో చెప్పిందండి. చెప్పి ఆశ పెట్టిందని వేసామండి. వీళ్ళకి జిల్లా రిజిస్ట్రేషన్ శాఖ అనుమతి లేదు అంటే ఈ అనధికార చీటీలు అనే కదా తీసుకుంటారని మీరు ఎందుకు ముందుగా తెలుసుకోలేకపోయారు? ఆడవాళ్ళు ఎప్పుడు